జై భీమ్ వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత పోరాడతాం మహనీయుల ఆశయాల కోసం జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారంటే ఒక వ్యక్తి కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారంటే ఒక మహాశక్తి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కంటే ముందే ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లాంటి విద్యార్థులు నిర్మాణం కావడానికి పోరాటం చేసినటువంటి ఒక మహానుభావుడు మహాత్మా జ్యోతిబా ఫులే. ఆ మహాత్మా జ్యోతిబా ఫులే చెప్పిన మాట, విద్య లేకపోవడం వల్ల శూద్రుల జీవితాలు అధోగతి పాలయ్యాయని. ఎవరి జీవితాలు? శూద్రుల జీవితాలు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కంటే ముందే విద్య యొక్క ఆవశ్యకతను తెలుసుకున్న మహాత్మా జ్యోతిబా ఫులే ఏమంటున్నారు? మాలలయో, మాదిగలయో, లంబాడోళ్ళయో, గోండులయో, మున్నూరు కాపులయో, శాలులయో, సాకలయో, మంగళలయో, కుమ్మరులయో, కమ్మరులయో అని కాదు. ఏమంటున్నాడు జ్యోతిబా ఫులే? శూద్రుల జీవితాలు చీకటి పాలు కావడానికి గల కారణం ఏమిటట? విద్య లేకపోవడమే. ఆ విద్య యొక్క ఆవశ్యకతను తెలుసుకోవడమే కాకుండా తన జీవిత పర్యాంతము పోరాడి వందలాది పాఠశాలలను నిర్మాణం చేసిన మహాత్మా జ్యోతిబా ఫులే గారు స్థాపించినటువంటి స్కూళ్లలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తండ్రి అయినటువంటి రామ్జీ సక్పాల్, మాలోజీ రామ్జీ సక్పాల్ గారు చదువుకోవడం వల్ల ఆయన ఒక సైన్యాధికారిగా ఉద్యోగాన్ని కొనసాగిస్తూ, నేను చదువుకోవడం ద్వారా, నా మహాత్మా జ్యోతిబా ఫులే స్థాపించిన స్కూల్లో చదువుకోవడం ద్వారా ఈ రోజు నేను ఒక ఉన్నతమైన స్థితిగతులలో జీవిస్తున్నాను. నా కొడుకుకు ఇంకా ఉన్నతమైన చదువును అందిస్తే ఎంతో మంది జీవితాలు మారుస్తాడని మాలోజీ రామ్జీ సక్పాల్ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తండ్రి అయినటువంటి వ్యక్తి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి విద్య యొక్క ఆవశ్యకతను తెలియజేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఒక మహోన్నతమైన చరితార్థుడుగా తీర్చిదిద్దినారు. ఈ రోజు మనం చేయాల్సినటువంటి పని ఏంటి మిత్రులారా? ఏ మహాత్మా జ్యోతిబా ఫులే గారైతే ఆ విద్యని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తండ్రి వరకు చేర్చినారో, ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన బాబాసాహెబ్ వరకు చేరిస్తే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దేశంలో భారత రాజ్యాంగంలో విద్య ప్రాథమిక హక్కు అని రాసి ఉచిత నిర్బంధ విద్యను ఇవ్వాలని ప్రభుత్వానికి ఫండమెంటల్ చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే ఈ రోజు మీరు గాని, మేము గాని, నేను గాని లేకపోతుందనే విషయాన్ని గుర్తు చేస్తున్నాం మిత్రులారా.